ప్రజలు నిన్ను శాపగ్రస్తుడు అంటున్నారా? కుటుంబం శపితమైన కుటుంబం అంటున్నారా? ఛీ, మా గ్రామంలోనిది దరిద్రపు కుటుంబం అని ప్రజలు అంటున్నారా? అన్నయ్య, ప్రధాన యాజకుడిని పట్టుకో. మా సంఘంలోనే ఈ కుటుంబం అది ఒక రకమైన కుటుంబం అంటే, అసలు సంఘంలోనే వీళ్ళు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అండి. అబ్బే వీళ్ళండి అసలు మా ఊర్లోనే ఉండాల్సిన మనుషులు కాదండి. తృణీకరించబడిన బ్రతుకుల ప్రజల దృష్టికి శపితమైన బ్రతుకులుగా ఉన్నాయా? నా మాట ఆలకించు. అంతులేని దేవుని కృపను పొందుకో. అంతులేని దేవుని కృపచేత ఆవరించబడు. ఆ కృప గనక నిన్ను దర్శిస్తే గొప్ప ప్రధాన యాజకుడైన యేసయ్య ప్రక్కన కూర్చోబెట్టి ధన్యత దేవుడిస్తాడు. కృపను దర్శించునుగాక, కృపచేత దర్శించునుగాక. మీరెవరో నాకు తెలియదు, కానీ ఇక్కడ కూర్చొని వాక్యం చెప్తున్నాను. నేను శాపగ్రస్తమైన వంశావళిలో పుట్టినాను. మా నాయన ఎప్పుడు చెప్తూ ఉండేది, రేయ్ మీ తాత అంటే ఏమనుకున్నావురా, పౌరుషం కలిగినోడురా మీ తాత. అప్పు అయితే అప్పు తీర్చడానికి పొలం అమ్మేడురా. మా నాయన మా మాట అనేసరికి అబ్బా మా తాతయ్య ఎంత పౌరుషం కలిగినోడు, చాలా గొప్పోడు అనుకునేవాడిని. నేను ఒకసారి అడిగా, నాయనమ్మ అసలు 3 ఎకరాలు అమ్ముకునే అంత అప్పు ఎందుకు అయింది అన్న. నువ్వు చిన్నపిల్లడు రా, నీకు తెలియదు ఊరుకో అని అంది. ఒకరోజు మాణిక్యం అని ఒక పెద్ద తల్లి ఉంది, మాణిక్యం తల్లి, మా తాత 3 ఎకరాల పొలం అమ్మి అప్పు తీర్చాడట, నిజమేనా అన్నాను. నిజమేరా, మీ నాయనమ్మ చెప్పింది నిజమే, అమ్మేడు నిజమేరా. ఎందుకు అప్పయింది నాయనమ్మ? మీ తాత పచ్చి తాగుబోతుడురా. తాగుబోతుల వంశావళిది, వ్యభిచారుల వంశావళిది, పేకాటాడేవాడి వంశావళిది, జోదగాళ్ళ వంశావళిది. అద్భుతం తెలుసా? అంతులేని కృప ఈ ప్రధాన పాపిని దర్శించింది. గొప్ప ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రక్కన కూర్చునే ధన్యకరమైన స్థితి దేవుడిచ్చాడు. పడిపోయావా? గోడలు పడిపోయాయా? కుటుంబాలు పడిపోయాయా? పిల్లలు పడిపోయారా? ఎలియాషీబులాగా ఈ రాత్రి దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. పడిపోయిన ప్రతి కుటుంబాన్ని దేవుడు లేవనెత్తబోతున్నాడు. విచ్ఛిన్నమైపోయిన ప్రతి సంసారం నా దేవుడు నిశ్చయంగా నిలవబెట్టునుగాక. నీవు ఆరాధించే దేవునికి పెట్టబడిన పేరు ఎలియాషీబ్. ఎలియాషీబ్ అనగా కట్టువాడు దేవుడే, కట్టువాడు దేవుడే. ఎంత పడిపోయినా, ఎన్ని సంవత్సరాల క్రితం నువ్వు పడిపోయినా, ఈ ప్రాకారాలు 140 సంవత్సరాల క్రితం పడిపోయాయి. జెరుబ్బాబెలు కట్టలేనని చేతులు ఎత్తేసాడు, ఎజ్రా కట్టలేనని చేతులు ఎత్తేసాడు. ఎవరో వస్తారు కడతారని ఎదురు చూసావా? ఎజ్రా లాంటి వాళ్ళు వస్తారు, జెరుబ్బాబెలు లాంటి వాళ్ళు వస్తారని ఎదురు చూసి కళ్ళు కాయలు కాసాయా? మనుషులు నిస్సహాయులే చేతులు ఎత్తేసారా? వాళ్ళందరికీ ఏది సాధ్యం కాలేదో అది నీ దేవునికి సాధ్యం.